వెనిజులా అధ్యక్షుడిని అమెరికా క్యాప్చర్ చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు నెక్స్ట్ కొలంబియాకు, క్యూబాకు, మిగిలిన కొన్ని దేశాల అధ్యక్షులకు ఆయన వార్నింగ్లు ఇచ్చుకుంటూ వెళ్ళిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరోక్షంగా పుతిన్ పేరును పలకకుండానే డైరెక్ట్గానే నెక్స్ట్ ఈ నియంత విషయంలో కూడా అమెరికా ఏదో చేస్తుంది అని చెప్పి ఒక చిన్న స్మైల్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్గా కూడా రకరకాల చర్చలు, అమెరికా నెక్స్ట్ ఎవరిని క్యాప్చర్ చేస్తుంది, రష్యా అధ్యక్షుడిని అది ఇది అని. అయితే ఈ ప్రశ్న నేరుగానే మీడియా ట్రంప్ని అడిగింది, అమెరికా అధ్యక్షుడిని. తాజాగా నేరుగా ట్రంప్ని అడిగింది మీడియా సమావేశంలోని. దానికి ట్రంప్ సమాధానం ఏంటంటే, లేదు నాకు ఫ్రెండే, అవసరమేం లేదు, దట్ ఈస్ నాట్ నెససరీ అంటూ ఉన్నారు. ఆ అవసరమేమీ లేదు, బట్ పుతిన్ విషయంలో నేను చాలా డిసప్పాయింట్గా ఉన్నాను. పుతిన్ నా ఫ్రెండే, క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఏం లేదు, బట్ నేను చాలా డిసప్పాయింట్గా ఉన్నా. చాలా యుద్ధాలు నేను ఆపినాను కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపలేకుండా ఉన్నాను. అందుకే చాలా బాధపడుతూ ఉన్నాను. పుతిన్ ఎప్పటికైనా మారాలి అది ఇది అని చెప్పి మాట్లాడారు. మొత్తం మీద అయితే అవసరం లేదు, తను నా ఫ్రెండే అని చెప్పి. సరే, మీడియా మిత్రులు అడగడం, ట్రంప్ సమాధానం పక్కన పెడితే, కలలోనైనా అమెరికా రష్యా అధ్యక్షుని క్యాప్చర్ చేయాలని చెప్పి ఒక పడుకొని కలలోనైనా వాళ్ళు కలగనగలుగుతారా? కనొచ్చు, ప్రయత్నం చేయొచ్చు. ఎప్పుడు? ప్రపంచాన్ని మొత్తం వల్లకాడు చేసేయాలి మనం, వాళ్ళతో సహా, అమెరికాతో సహా మొత్తం అందరం వల్లకాడు అయిపోదాం అనుకున్నప్పుడు ఆ ప్రయత్నం చేయొచ్చు. రష్యా అంటే మామూలు మాటల 6,000కు పైగా న్యూక్లియర్ హెడ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అసలు ప్రపంచంలోనే అత్యంత, అమెరికాకు మించి కూడా వాళ్ళ ఎయిర్ బేస్ ఇంకా స్ట్రాంగ్. మామూలు విషయమా రష్యాతో డీల్ చేయడం అంటే? ఏదో వాళ్ళు బేసిక్గా అమెరికా వరకు యుద్ధానో లేకుంటే వాళ్ళలాగా ఆధిపత్యాన్ని పూర్తిగా ప్రదర్శించాలనో ఇంకోటి అన్న ప్రపంచ పెద్దన్నలాగా ఉండకూడదని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కానీ ఈ అమెరికా లాగా వాళ్ళు కనుక ఆవరమని చెప్పి ప్రపంచం మీద పడితే ఇంకా వల్లకాడే. అసలు రష్యా మీద అటెంప్ట్ చేసి చూడమనండి, ఆ మొత్తం నాటో దేశాలు సగం యూరోప్ని అంతా నాశనం చేసేస్తారు వాళ్ళు. ప్రపంచం వల్లకాడే అమెరికాతో సహా. మనకేం అవసరం లేదు, ఇంక భూమి మీద ఎవరికి ఏం పని లేదు అనుకుంటే అప్పుడు ఆ ప్రయత్నాలు చేస్తారేమో. సరే, విశ్లేషణ చేయడం ఓకే, మీడియా మిత్రులు ప్రశ్న అడగడం ఓకే, ట్రంప్ ఇప్పుడు అవసరం లేదని సమాధానాలు చెప్పడం ఓకే, కళలో కూడా ఆలోచన చేయరు అన్నది నిజం. చేసి తట్టుకోగలుగుతారా? మొత్తం అమెరికాలో గ్రిడ్ సిస్టమ్ కూల్చి పక్కన పడేస్తారు గంటల వ్యవధిలోనే రష్యా అనుకుంటే. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైబర్ పవర్ మామూలుగా ఉందా? ఏదో చిన్న దేశంలో వాళ్ళ నీళ్ళని చూపించి బెదిరించి వాళ్ళ సంపద దోచుకొని ఏదో మిగిలిన వాళ్ళ మీద ఆంక్షలు విధించి మిగిలిన వాళ్ళని బెదిరించుకుంటూ ఏదో ముందుకెళ్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అందరితో అంత ఆషామాషిగా ఉంటుందా ఏంటి?